My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసి ద్వారా ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి నాతో మాట్లాడి వాళ్ళకి విషెస్ తెలుపగలరు. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాలర్ తో మాట్లాడిద్దాం. హలో 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 అండి, నమస్తే, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? గుర్తుపట్టండి చూద్దాం. గుర్తుపట్టండి చూద్దామా? మీ పేరే గుర్తుపట్టండి చూద్దామా? నా పేరు మీకు చాలా బాగా తెలుసు. చాలా బాగా తెలుసు. ఓకే, చిన్నియా? yes correct. వావ్ సూపర్, బాగా గుర్తుపట్టాను కదా. థ్యాంక్ యూ సో మచ్. చూసారా, మీరు నన్ను గుర్తుపట్టడం విషయం కాదు, నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడం పెద్ద విషయం. అందుకే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను నేను. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సమ్మర్ ని? సమ్మర్ ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మంచిగా ఎండలు బాగా వస్తున్నాయి కదా. చిన్ని గారు, మనకున్న 3 సీజన్స్ లో మీకు ఏ సీజన్ అంటే బాగా ఇష్టం? నాకు సమ్మరే ఇష్టం. సమ్మరే ఇష్టమా? ఎందుకు? ఎందుకంటే మ్యాంగోస్ ఉంటాయి కదా. మ్యాంగోస్ కోసం సమ్మర్ ఇష్టమా? నిజంగా చాలా మంది ఇదే ఆన్సర్ చెప్తూ ఉంటారు. మ్యాంగోస్ ఫేవరెట్ మా సైడ్ నూజివీడు. కానీ ఇప్పుడు ప్రతి సీజన్ లో అన్ని ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటున్నాయి కదా. బట్ ఉన్న సమ్మర్ లో వచ్చే మ్యాంగోస్ టేస్ట్ వేరు కదండి. ఓకే, మీ ప్రాపర్ ఎక్కడ? విజయవాడ దగ్గర. ఓకే, మీకు ఎక్కువ ఏ ఫ్రూట్స్ వస్తాయి? అంటే ఏ నూజువీడ్ రసాలు వస్తాయా, లేకపోతే బంగినపల్లి వస్తాయా, చెట్టు చుక్కలు వస్తాయా? చాలా చాలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి కదా. బంగినపల్లి రసాలు ఫేమస్, నూజివీడు రసాలు అని అంటారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు చిన్ని గారు? ఏంటండి? ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? ఆగిరిపల్లి అండి. ఆగిరిపల్లి. ఓకే, సో అంటే జాబ్ కోసం ఇక్కడ ఏదో ఉన్నట్టు హైదరాబాద్ లో చెప్పినట్టు గుర్తొస్తుంది కాదా? అవును, ప్రస్తుతానికి అంటే నేను ఇంటి దగ్గరికి వెళ్ళాను. ఇంటి దగ్గర. ఓకే, వెకేషన్ కోసం వెళ్ళారా? మంచిగా తినేసి రండి, మాకు కూడా పట్టుకొచ్చేయండి. షూర్ అండి. మంచిగా తినకపోయినా మాకు పట్టుకొచ్చేయండి, అది మాత్రం గుర్తు పెట్టుకోండి. తప్పకుండా. ఫ్రెండ్స్ ని కలుస్తున్నారా? ఏంటండి? ఫ్రెండ్స్ ని కలుస్తున్నారా? ఆల్రెడీ కలిసేసాను. కలిసేసారా? చెప్పండి, మీ ఫ్రెండ్స్ గురించి చెప్పండి. ఈ రోజు టాపిక్ ఫ్రెండ్స్ గురించి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అవునండి. మీకు మీరు ఎంతమంది గ్యాంగ్ ఉండేవాళ్ళు, మీ ఫ్రెండ్స్ గురించి చేసిన అల్లరి పనుల గురించి చక్కగా మాతో షేర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా? అవునండి ఉంది. రేపు ఈ రోజు మా చిన్నమ్మది పెళ్లి రోజు. ఈ రోజా రేపా? ఈ రోజే. ఈ రోజు. ఓకే, పెళ్లి రోజు. అవును. బాబాయ్ పిన్నిది పెళ్లి రోజు. ఓకే, పేర్లు చెప్పేయండి. కూడా బాబాయ్ పిన్ని మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. చిన్ని వాళ్ళ బాబాయ్ పిన్ని అని చెప్పాలా? పేర్లు చెప్పండి. చిట్టిబాబు సునీత గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. శ్వేత. చిట్టిబాబు శ్వేత గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చిన్ని గారి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి. ఇప్పుడు చెప్పండి చిన్ని గారు, ఇప్పుడు చెప్పండి మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసిన అల్లరి పనులు అన్ని. నాకు గ్యాంగ్ ఎప్పుడు కూడా చాలా తక్కువ అన్నమాట. నాకు ఓన్లీ 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాలేజ్ లో. ఓకే. స్కూల్లో కూడా 3 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఓకే. ఈ 2 ఫ్రెండ్స్ నా లైఫ్ మొత్తం కూడా మారిపోవడానికి రీజన్ అన్నమాట. అంటే ఒక ఫాదరు మదరు ఎలా అయితే గైడింగ్ చేస్తారో అట్లాగా వీళ్ళిద్దరు కూడా, నేను తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియం కి చేంజ్ అయ్యాను 10th తర్వాత ఇంటర్ కి. ఓకే. వాళ్ళిద్దరు కూడా ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ఉంది. ఓకే. ఈ అమ్మాయి ఇప్పుడున్న రోజుల్లో ఫ్రెండ్స్ ఓకే, కానీ నాకే ఎక్కువ మార్కులు రావాలి నా ఫ్రెండ్ కన్నా కూడా అన్న మైండ్ సెట్ లో ఉంటున్నారు చాలా మంది. అవును, కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది కదా. కాంపిటేటివ్ థింకింగ్ పెరిగిపోయింది. వీళ్ళిద్దరు మాత్రం అలా అనుకోకుండా వీళ్ళు తినని కూడా మనతో పాటు తీసుకెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్క ఇంగ్లీష్ వర్డ్ కి కూడా తెలుగు మీనింగ్ చెప్పి ఇలా చదువు అలా చదువు అని నాకు గైడ్ చేసి నేను పీజీ వరకు రాగలిగాను అంటే అది నా ఫ్రెండ్స్ వల్ల. గ్రేట్ గ్రేట్. అవును, నిజంగా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళినప్పుడు పడే కష్టాలు అంతా ఇంత ఉండవు కదా.
అవును, తెలుగు మీడియం లో ఉన్నప్పుడు నాకేంటి అన్న ఇదిలో ఉంటాను నేను. అవును, చదువుకుంటే వెళ్ళిపోతే మనకి ప్రతిదీ తెలుస్తుంది. అంత క్లాస్ టాపర్ లాగా కూడా ఉండేవాళ్ళు. అలాంటిది ఇంగ్లీష్ మీడియం కి వచ్చినప్పటికి కొంచెం ఒక నెగిటివ్ ఫీలింగ్ లో ఉండేది. అలా వీళ్ళిద్దరి వల్ల బయటపడటము, దానికి ధ్యానం తోడవడం నేను చేసుకున్న అదృష్టం అనమాట. మరి మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు, ఇంత చక్కగా చెప్పు మీ ఫ్రెండ్స్ గురించి. వాసంతి, లిఖిత, ఇద్దరు. వాసంతి, లిఖిత, సాయి లిఖిత. ఓకే, సో నీ లైఫ్ టర్న్ అవడానికి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు. నీ లైఫ్ టర్న్ అవడానికి మేజర్ రోల్ ప్లే చేశారనమాట. అవునండి. ఇప్పటికి కూడా కాంటాక్ట్ లోనే ఉన్నారా? మధ్యాహ్నం కూడా కాల్ చేస్తుంది. ఓకే ఓకే, మీ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతూ నువ్వు మర్చిపోతున్నావు. అవును, నా ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే టైం తెలియదు, అది పొద్దున్న మధ్యాహ్నం అనేది కూడా తెలియకుండా అయిపోతుంది అనమాట. అవును, ఫ్రెండ్స్ తెలియకుండానే చాలా ఎనర్జీ ఇస్తారు మనకి. మధ్యాహ్నం మాట్లాడాను అని చెప్పేసా. అవునా, థ్యాంక్ యూ సో మచ్ చిన్ని గారు, చాలా చక్కగా మాట్లాడారు. కూడా దొరికిందండి చక్కగా మై డియర్ పిఎంసి వల్ల. మీరు ఓహో, ఎందుకు చక్కగా మాట్లాడుతున్నారు కదా, నాకు ఎవరు చక్కగా మాట్లాడితే వాళ్ళందరూ ఫ్రెండ్సే. అవునా, నాకు మీరు మంచి ఫ్రెండ్. థ్యాంక్ యూ. మై డియర్ పిఎంసి ద్వారా నాకు చాలా మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది దొరికారు. థ్యాంక్ యూ సో మచ్ చిన్ని గారు, చాలా చక్కగా మాట్లాడారు. అండ్ మీ పిన్ని బాబాయ్ కూడా మెనీ మోర్ అంటే యానివర్సరీ విషెస్ మీ తరపు నుండి, నా తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చిట్టిబాబు గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా కాల్ చేస్తూ ఉండండి. ఇప్పుడు విష్ లిస్ట్ లో ఎవరిది విషెస్ ఉందో చూసేద్దాం. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న నిర్మల్ కి చెందిన అంకం పరశురాం, భూలక్ష్మి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. పరశురాం, భూలక్ష్మి గారు, మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసి ట్రస్ట్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఓకే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. నమస్తే అండి, మై డియర్ పిఎంసి. ఎవరు, సతీష్ గారా? రాజేశ్వర్ అండి. రాజేష్ గారు ఎక్కడి నుంచి? బైన్సా, నిర్మల్ డిస్ట్రిక్ట్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను హ్యాండ్ వర్క్ చేసుకుంటాను. ఏం వర్క్ అండి, ఎందుకు అంత డల్ గా డీలాగా? నేను చేస్తూ ఉంటా ఏదో అన్నట్టు. మీరు చేసే జాబ్ మీకు ఇష్టం లేదా? ఇష్టంతోనే చేస్తా. ఇష్టంతోనే చేస్తా కదా, మరి హ్యాపీగా చెప్పొచ్చు కదా. హ్యాపీగానే. ఒకసారి మీ పేరు చెప్పండి. రాజేశ్వరా, రాజేషా? రాజేశ్వర్. ఏమని పిలుస్తూ ఉంటారు మిమ్మల్ని? రాజేశ్వర్ అనే పిలుస్తూ ఉంటారు. ఓకే, రాజేశ్వర్ గారు, ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా ఈరోజు? హలో, ఏంటి ఎక్కడో ఆలోచిస్తున్నారా? మీ స్మైల్ బాగుంది, చక్కగా అటెన్షన్ తో మాట్లాడండి, ఇంకా బాగుంటుంది. సర్ప్రైజ్ గా ఇప్పుడు ఈ కాల్ లో అటెండ్ కావడం. ఓకే, సర్ప్రైజ్ గా ఫీల్ అవుతున్నారా? అవునండి. టెన్షన్ పడుతున్నారా అయితే మీరు? టెన్షన్ ఏం లేదు, హ్యాపీ ఫీల్ అవుతున్నారు. హ్యాపీలో మాటలు రావట్లేదు, అదా సంగతి. నేను తెప్పిస్తాను మాటలు. మీరు ఏం చదువుకున్నారు రాజేశ్వర్ గారు? 10th అయిపోయింది. 10th ఎప్పుడైపోయింది? మొన్న రాశారు ఎగ్జామ్స్? చాలా కాదండి, 10th రీసెంట్ గా కంప్లీట్ చేశారా, లేకపోతే ఇయరే 10th రాశారా? ఓకే, మీరు చదువుకోవడమే 10th వరకు చదువుకున్నారు. 10th వరకు అది. ఓకే, సో నెక్స్ట్ బిజినెస్ లోకి వచ్చేస్తారా? అంతే. ఎందుకని నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ ఎందుకు కంటిన్యూ చేయలేదు? అర్థం కాలేదు. కుటుంబ పరిస్థితులు ఆగిపోయినాయి. ఓకే, కుటుంబ పరిస్థితులు బాగోక ఆపేశారు. ఓకే, అప్పుడు ఫ్రెండ్స్ మీకు గుర్తున్నారా? గుర్తున్నారా? కలుస్తూ ఉంటారా? కలుస్తూ ఉంటాం. ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్ గురించి కలిసాం అందరం. ఓకే, రాజేశ్వర్ గారు, ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్ గురించి. ఫ్రెండ్స్ తో సరదాగా గడిపిన క్షణాలు, చేసిన అల్లర్లు,
షేర్ చేసుకోవటం, ఒకసారి గుర్తు చేసుకోవడం, సరదాగా నవ్వుకోవడం. ఓకే ఓకే. ఏం మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారా? సరే, ఎవరికైనా బర్త్డే విషెస్ గానీ పెళ్లి రోజు శుభాకాంక్షలు గానీ ఏమన్నా ఉన్నాయా? అన్నిటికీ స్మైలేనా? అంత హ్యాపీ, అంత హ్యాపీ. ఓకే, మీరు మాట్లాడడానికి అందరికి ఈరోజు పిఎంసి సందర్భంగా పిఎంసి నుంచి పిఎంసి ధ్యాన మిత్రులందరికీ కూడా, ఫ్రెండ్స్ అందరికి కూడా హ్యాపీ విషెస్. హ్యాపీ విషెస్. ఓకే, రాజేశ్వర్ గారి తరపు నుంచి ఈ రోజు ఎవరైతే మంచి మంచి అకేషన్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ బెస్ట్ విషెస్. అంతేనా అండి? అంతే అండి. ఈసారి కాల్ చేసినప్పుడు రాజేష్ గారు చాలా చక్కగా మాట్లాడాలి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ధైర్యంగా డేర్ గా మాట్లాడాలి, మనసులోని భావాలన్నీ చెప్పుకోగలగాలి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్ గా పిఎంసీని వాచ్ చేస్తూ ఉండండి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న హైదరాబాద్ కి చెందిన జాలే అరుణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసీ ట్రస్ట్. అరుణ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసీ ట్రస్ట్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. ఓకే, నెక్స్ట్ కాలర్ ఎవరున్నారో చూద్దాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్. గుడ్ మార్నింగ్ మహేశ్వర పిరమిడ్. ప్రకాశం గారు నమస్తే. మాట్లాడుకోలేదు, వస్తూ ఉంటాయి గ్యాప్లు, వెళ్తూ ఉంటాయి, ఏం పర్వాలేదు. అయినా గుర్తుండిపోతారు మీరు మాకు. జయంబు నిశ్చయంబు నా భయంబు లేదురా, రాంకు బొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. జయంబు నిశ్చయంబు నా భయంబు లేదురా. ఇది మేడం. అయ్యో, 2 లైన్లతోనే ఆపేశారు మీరు. ఇంకా పాట మొత్తం పాడతారనుకుని నేను ఫిక్స్ అయిపోయి ఉన్నాను. ప్రకాశం గారు, ఇంకా పాట అంటే లవ్ మీద పెట్టేసా, పాట పాడ నాగేశ్వరం ఒకటే చందం పడతా. సరే, పాడండి. నుంచి పెళ్లి చేసుకో నీ మనసంతా నింపు, ఓ ప్రేమించి పెళ్లి చేసుకో. ఈ వర్డ్స్ అనేనా ఐ లవ్ ఇట్. ఎందుకంటే చాలా మంది అరేంజ్ మ్యారేజ్ 99% సక్సెస్ కావడం లేదు. సక్సెస్ కాకుండా కలుసుతున్నారు, విడిపోతున్నారు. దెర్ ఈస్ సమ్ రిజల్ట్. ఆ రిజల్ట్ లేకుండా నలిగిపోవడం అనేది స్త్రీకి పురుషుడికి లేకుండా ఉండాలంటే లవ్ మ్యారేజ్ ఇస్ కరెక్ట్. నేను అందరికీ సపోర్ట్ చేస్తా. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్. అసలు మీ ఏజ్ పరంగా ఎవరు ఇట్లా మాట్లాడరేమో, ఎవరు? నేనైతే ఇప్పుడు 70 years నుంచి ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. అది మా ఫాదర్, నాకు సిస్టర్స్ ఉన్నారు, అవ్వలేదు. కానీ ఐ లైక్ ఇట్. ఇంటర్ క్యాస్ట్ మా పెద్దవారు ఉన్నారు, ఇంటర్ మ్యారేజ్. ఇప్పటికీ వాళ్ళని లవ్ చేస్తా. ఓకే, సో లవ్ మ్యారేజ్ కి సపోర్ట్ చేస్తున్నారు మీరు? 100%. లవ్ అంటే ఇది ఎక్స్పెక్టేషన్ మీద రాదు. ఫిజికల్ బాడీ చూసుకోవడం, అండర్స్టాండింగ్ తోటి. చాలా మంది అంటారు ప్రతిసారి డాక్టర్, ప్రతిసారి అల్లుడు, అట్లా. స్పిరిచువాలిటీ తోటి ఉంటే బాగుంటుంది. స్పిరిచువాలిటీ లేకుండా కలిసి ఉండడం. ఇప్పుడు ఈ సూర్య గాంధీ, రాజీవ్ గాంధీ లేదు, మా ఇంట్లో ఎంతమంది పేరు ఓసో చెప్పాడు. ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఈ మ్యారేజ్ కాదు తీసి చెత్తబుట్టి అన్నాడు. తర్వాత ఇంకా కాకుండా ఈ ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేశాడు. ఈ కులాలు మతాలు పెట్టే పెళ్లి టెంట కుప్ప ఆయన మురికి కుటుంబం పోల్చాడు. ఓషన్ లాగా లవ్ అనేది ఉండాలి. అట్లా వాళ్ళు చేసుకున్న వాళ్ళే దట్ ఈస్ లవ్ అని చెప్పాడు. అన్కండిషన్ లవ్. నమ్మకం, ప్యూరిటీ 2 ఉండాలి అంటారు. ఎస్, అది నమ్మకం, విశ్వాసం. నమ్మకం అనేది 10%. విశ్వాసం, కాన్ఫిడెన్స్ ఒకరి మీద ఒకరికి ఉంటే వాడు ఎప్పటికీ ఊడిపోరు, ఆగి తెలుసుంటాడు. పాతకాలంలో లేదమ్మా. అంతే అంటారా? ఇప్పుడు స్త్రీ ఎరువుల పుస్తకం ట్రాకర్ పెట్టారు. లవ్ మ్యారేజ్ కాకుండా ఉన్నా అరేంజ్ మ్యారేజ్ లో లవ్ ఉండేది. వాడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని నడిపించి కుంటుడా గుడ్డుడా చూసేది, క్యారెక్టర్ చక్కగా డిసైడ్ చేసి పెళ్లి చేసుకునేది. అక్కడ కూడా ఉంది. ఆ సెలక్షన్ లో కూడా అన్కండిషన్ లో ఉంది, అండర్స్టాండింగ్ ఉంది. ఏదైనా అండర్స్టాండింగ్ ఉండాలి, తల్లిదండ్రులు కానీ లేదా కానీ. అని ఇప్పుడు నవయుగంలో వీరిద్దరు ఇష్టపడాలి,
సపోర్ట్ ఉండి చేసుకోవడం మంచిది. అవునవును, చాలా బాగా చెప్పారండి. ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా ఈ రోజు? అందరికమ్మా ఇవాళ పుట్టినరోజు వాళ్ళకు పెళ్లి రోజు వాళ్ళకి అందరికీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రకాశం గారు కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్ గా పిఎంసీని వాచ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు విష్ లిస్ట్ లో ఎవరిది విషెస్ ఉందో చూద్దాం. పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న ఈస్ట్ గోదావరికి చెందిన దేశెట్టి మల్లికార్జునరావు, ఝాన్సీ లక్ష్మి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసీ ట్రస్ట్. మల్లికార్జునరావు గారు, ఝాన్సీ లక్ష్మి గారు, మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలి. కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసీ ట్రస్ట్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. నెక్స్ట్ విషెస్, పిఎంసీకి విశేష సేవలు అందిస్తున్న వెంకటేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు అమ్మ గంగా భవాని, నాన్న సూర్య సత్యనారాయణ, బ్రదర్ గంగ సతీష్ మరియు బంధుమిత్రులు అండ్ పిఎంసీ. వెంకటేష్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసీ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. నెక్స్ట్ విషెస్, ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న అమిరిశెట్టి చిట్టిబాబు, శ్వేత గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయవారు అమ్మ ఆతమ్మ, అన్నయ్య శ్రీనివాసరావు, వదిన కృష్ణకుమారి, కొడుకు రణ్విత్, కూతుళ్లు మోక్షిత, రాణి, మౌనిక మరియు బంధుమిత్రులు అండ్ పిఎంసీ. చిట్టిబాబు గారు, శ్వేత గారు, మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసీ తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. చూసారు కదండి, ఇది ఇవాల్టి మై డియర్ పిఎంసీ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ. టేక్ కేర్, బాయ్. My dear PMC, my dear PMC, my dear PMC.